ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ కనెక్టెడ్. యూనివర్స్లో ప్రతి ఒక్కటి ఇంకొక దానితో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఒక ఫ్రెండ్కు కాల్ చేద్దాం అనుకుంటారు అండ్ సడన్గా ఆ ఫ్రెండ్ నుంచే మీకు కాల్ వస్తుంది. మీరు ఒక ఫ్రెండ్ గురించి ఆలోచిస్తుంటారు, సడన్గా ఆ ఫ్రెండే మీ కళ్ళ ముందుకు వచ్చేస్తాడు. ఒక మాట చెప్దాము అని మీరు అనుకుంటారు, సడన్గా అదే మాట లేదా అదే పాట ప్లే అవుతూ ఉంటుంది. అలా అనిపించిందా ఎప్పుడైనా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎలా జరుగుతుందంటే మన థాట్స్ ద్వారా. మన థాట్ ఏదైతే మనం రిలీజ్ చేస్తామో అది మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఎందుకంటే మన ప్రతి థాట్ ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి థాట్ ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి మీ స్కూల్ టైంలో మీరు ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్తో ఒకసారి ఆ మూమెంట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆ మూమెంట్స్ గురించి ఆలోచించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా? అది ఎందుకు జరుగుతుందంటే బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా మన ప్రతి థాట్ ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తే ఫీలింగ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ వైబ్రేషన్ని, ఆ ఇమోషనే మనం ఫీల్ అవుతున్నాం. ఏ ఇమోషన్ అయితే మనం యూనివర్స్‌కి పంపిస్తామో యూనివర్స్ మళ్ళీ మనతో అదే ఇమోషన్‌తో కనెక్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే మనం ఒక రేడియో ట్రాన్స్మిటర్ లాగా ఇస్తామో అదే మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తుంది. బౌన్స్ బ్యాక్ అవుతుంది. అందువల్ల ఈ లాని మనం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా లైఫ్ చేంజ్ అవుతుంది. సో లెట్ మీ టెల్ యూ ఇన్ అ వెరీ సింపుల్ వర్డ్స్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనర్జీ. ప్రతి ఒక్కటి యూనివర్స్‌లో ఉన్న ప్రతి ఒక్కటి ఒక ఎనర్జీ మాత్రమే. ఎస్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఈజ్ ఎనర్జీ. అది సన్ అవ్వచ్చు, మూన్ అవ్వచ్చు, మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, మన థాట్స్, మన ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అందువల్ల చూడండి, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌ని మనం కలిసినప్పుడు వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. తిరుపతి బాలాజీ టెంపుల్‌కెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ మీ ముందుంటే ఆ ఆరా ఎలా ఉంటుంది? ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనర్జీ. అందువల్ల చూడండి, రిచ్ పీపుల్ దే ఆర్ ఎట్ ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. అందువల్ల వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తూనే ఉంటుంది. వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటాయి. ఒక నార్మల్ కామన్ మ్యాన్‌కి ఒక 10,000 రూపీస్ దొరికితే లేదా 1,00,000 రూపీస్ దొరికితే వాళ్ళేం ఆలోచిస్తారు? ఏ మొబైల్ ఫోన్ కొనాలి, రైట్? ఎక్కడ పార్టీ చేసుకోవాలి అలా ఆలోచిస్తారు. బట్ అదే ఒక బిలియనీర్‌కి ఒక 10,000 క్రోర్స్ వస్తే ఇమ్మీడియేట్‌గా ఎక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి అనే ఒక థాట్ వస్తుంది. ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఆలోచన వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి ఎనర్జీ అండి. మనం ఏ ఎనర్జీ ఉంటే మనకు అలాంటి థాట్సే వస్తుంటాయి. అలాంటి ఫీలింగ్సే ఉంటాయి. అలాంటి పీపులే మన లైఫ్‌లో ఉంటారు. రైట్? మీరు హయ్యర్ వైబ్రేషన్‌లోకి వస్తేనే లైఫ్ చేంజ్ అవుతుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ అ వైబ్రేషన్ అంతే అండి. మీరిప్పుడు లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్‌లోకెళ్తేనే ఇప్పుడు 10,00,000 ఇన్‌కమ్ కావాలనుకుంటున్నారు. ఒక మంచి పర్సన్, లవింగ్ హస్బాండ్, లవింగ్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఫస్ట్ యూ హావ్ టు బికమ్ లవింగ్. యూ హావ్ టు బికమ్ దట్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్‌లోకి ఫస్ట్ మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆ థింగ్ మన లైఫ్‌లోకి వస్తుంది. అంతవరకు అది రాదు, రాదు, రాదు. సింపుల్ యాస్ దట్. సో, అది చేయడానికే ఫస్ట్ మన ఫీలింగ్స్ ఏంటి? మనం ఎలా ఫీల్ అవుతున్నాము? త్రూఅవుట్ ది డే మనం ఎలాంటి వైబ్రేషన్స్‌లో ఉన్నామో అది మనం అర్థం చేసుకోవాలి. సో, వెరీ సింపుల్ ఫార్ములా ఐయామ్ గివింగ్ యూ. ఎవ్రీ టైమ్, ఎవ్రీ టైమ్ ప్రతిరోజు మనం ఎలాంటి వైబ్రేషన్‌లో ఉన్నామో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రోజు మనం లోవర్ వైబ్రేషన్‌లో ఉన్నామా? హయ్యర్ వైబ్రేషన్‌లో ఉన్నామా? వెరీ సింపుల్ అండి. మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో ఐ కాల్ ఇట్ యాస్ థాట్స్. కరెక్ట్? మన ఆలోచనలు. మన ప్రతి ఆలోచన ఒక ఫీలింగ్‌ని, ఒక ఎమోషన్‌ని క్రియేట్ చేస్తుంది. యామ్ ఐ రైట్? మనం ఏ ఫీలింగ్‌నైతే క్రియేట్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మన వైబ్రేషన్స్ ఉంటాయి. సో, బేసిక్‌గా మనం అంటూ ఉంటాం. కొంతమందిని కలిసినప్పుడు మనం చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతాం. ఇప్పుడు చూడండి, ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దట్ ఈస్ గివింగ్ యూ హయ్యర్ వైబ్రేషన్. మనం హయ్యర్ వైబ్రేషన్‌లో ఉన్న వాళ్ళ వీడియో చూసినా, వాళ్ళతో ఉన్నా, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినా, అలాంటి ప్లేసెస్‌లోకెళ్ళినా ఆ వైబ్రేషన్‌ని మనం ఫీల్ అవుతాం. అప్పుడప్పుడు అంటుంటాం కదా! మనం ఐ వెంట్ దేర్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే హయ్యర్ వైబ్రేషన్‌లో మనం ఉన్నాం. కొంతమంది వస్తుంటేనే మనకు అనిపిస్తుంది వీడు వస్తున్నాడురా, ఇక్కడ నుంచి పారిపోతే బావుంటుంది. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద లోవర్ వైబ్రేషన్. సో, మీరు ఎక్కువగా ఎలాంటి వైబ్రేషన్‌లో ఉంటున్నారు? ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్ గురించి మాట్లాడే వాళ్ళతో ఉంటున్నారా? లేదా ఆపర్చునిటీస్ గురించి మాట్లాడే వాళ్ళతో ఉంటున్నారా? సో, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ అ వైబ్రేషన్. మన ప్రతి థాట్, ఫీలింగ్, మన ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ అ వైబ్రేషన్. అందువల్ల కొద్దిగా మనం ఎలాంటి బుక్స్ చదువుతున్నాం? ఎలాంటి మూవీస్ చూస్తున్నాం? ఎలాంటి కంటెంట్ మన మైండ్‌లో వేస్తున్నాం?
ఎలాంటి టీవీ సీరియల్ చూస్తున్నాం, ఇవన్నీ ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఏదైతే మన మైండ్లోకి వెళ్తుందో, నెగటివ్ న్యూస్, నెగటివ్ సీరియల్స్, నెగటివ్ పీపుల్, నెగటివ్ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఏదైతే మన మైండ్లోకి వెళ్తుందో అక్కడ మనం రెంట్ పే చేస్తున్నాం. గుర్తుంచుకోండి, మీకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుని మీకు ఎవరికైనా రెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చూస్తారు? వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, రైట్? వాళ్ళ ఫ్యామిలీయా లేదా, ఇవన్నీ చూసి మనం ఇల్లు ఇస్తాం, అవునా కదా? సేమ్ వే మన మైండ్ అనే ఇంట్లో మనం ఎవరెవరికి స్పేస్ ఇస్తున్నాము? నెగటివ్ పీపుల్, డిఫికల్ట్ పీపుల్, అన్వాంటెడ్ పీపుల్కి మనం చోటిస్తే ఆ వైబ్రేషన్ మనలో ఉంటుంది. సింపుల్ యాజ్ దట్. సో ట్రై టు అండర్స్టాండ్, ఇక్కడ మన థాట్స్ ద్వారా, మన వర్డ్స్ ద్వారా మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మనం ఎలాంటి ఇమోషన్స్ని క్రియేట్ చేస్తున్నాము అనేది ఎవ్రీ సెకండ్ ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది, యూనివర్స్కి వెళ్తుంది. యూనివర్స్లోకి ఎలాంటి వైబ్రేషన్ వెళ్తే అలాంటి పీపులే మన లైఫ్లోకి వస్తుంటారు. అలాంటి డిఫికల్ట్ పీపులే మనకు అనిపిస్తుంది, వీడెందుకురా ఇలాంటి వాళ్ళు నా లైఫ్లోకి వస్తున్నారు, ఎందుకంటే అలాంటి వైబ్రేషన్లో నేను ఉంటున్నాను, రైట్? ఫస్ట్ బాస్, యాంగ్రీ బాస్, ఎప్పుడు ఏదో ఒకటి అనేవాడు. జాబ్ అక్కడ విడిచిపెట్టి ఇంకో బాస్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా అదే బాస్. ఎందుకంటే ఆ ప్యాటర్న్ మనం క్రియేట్ చేస్తాం, రైట్? యాంగర్, సో ఎప్పుడు నా బాస్ యాంగ్రీగా ఉంటాడు, సో యూఆర్ అట్రాక్టింగ్ యాంగ్రీ బాస్. లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు యాంగ్రీగా ఉంటే యూ అట్రాక్ట్ మోర్ యాంగర్, మీరు సాడ్గా ఉంటే యూ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ సాడ్నెస్. ఎలా అట్రాక్ట్ చేసుకుంటాం? అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, అలాంటి పీపుల్ మన లైఫ్లోకి వస్తుంటారు. సో ఏ వైబ్రేషన్లో నేనైతే ఇస్తున్నానో యూనివర్స్కి, యూనివర్స్ నాకు మళ్ళీ తిరిగి అదే వైబ్రేషన్ ఇస్తుంది. ఈవెంట్స్ అలానే జరుగుతుంటాయి. కొంతమంది చూడండి, వాళ్ళ మైండ్లో ఎప్పుడూ నెగిటివ్ ఈవెంట్స్ గురించి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జర్నీ చేసేటప్పుడు వాళ్ళు ముందుగానే అనుకుంటారు ఏంటని, బస్ మిస్ అవుతుందేమో, ట్రైన్ మిస్ అవుతుందేమో, అదే జరుగుతుంది. సినిమాకి వెళ్తుంటే టికెట్స్ దొరకవేమో, టికెట్స్ దొరకకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఈవెంట్స్ని అట్రాక్ట్ చేసుకుంటారు. నౌ సిచ్యువేషన్స్ కూడా, మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ యాక్సిడెంట్స్ అండి, దే ఆర్ నాట్ కోఇన్సిడెంట్స్, దే ఆర్ క్రియేషన్. మనమే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఎస్, మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్తే అక్కడ 100% పాజిటివ్గా జరుగుతుంది. బట్ మైండ్లో డౌట్ పెట్టుకుంటూ వెళ్తే అక్కడ నెగిటివ్ అవుట్కమ్ ఎందుకు జరుగుతుంది? బికాస్ ఆఫ్ అవర్ వైబ్రేషన్స్. సో మనం ఎలాంటి వైబ్రేషన్, మనం ఎలాంటి సిచ్యువేషన్ అట్రాక్ట్ చేసుకుంటున్నాం, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలాంటి ఐడియాస్ మనకు వస్తున్నాయి. చాలామంది చూడండి 10,000, 50,000లోనే ఉండిపోతారు. డబ్బు రావాలంటే లాటరీ తగలాలి, రైట్? మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ డిపెండ్ అపాన్ లాటరీ, బికాస్ యూనివర్స్ ఏదైనా ఫ్రీగా ఇవ్వదు. మనం ఏదైతే ఇస్తామో యూనివర్స్ దానికే తిరిగి రిటర్న్ ఇస్తుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా ఏది రాదు ఈ ప్రపంచంలో. యూ హ్యావ్ టు గివ్ సర్వీస్ అండ్ దెన్ యూ విల్ గెట్ ఇట్. అంతే అండి, సింపుల్. సో లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఆన్ యాక్షన్. రిమెంబర్ దిస్, యాక్షన్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు. ఎస్, యూ డూ విజువలైజేషన్, యూ డూ అఫర్మేషన్, యూ డూ గ్రాటిట్యూడ్, యూ డూ హోపునొపును. ఇవన్నీ ఎందుకు? సో దట్ యూ గెట్ టు ద హయ్యర్ వైబ్రేషన్. హయ్యర్ వైబ్రేషన్ యాక్షన్ తీసుకోవడం సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్? సో ఏ థాట్స్, ఏ ఫీలింగ్, వర్డ్స్, ఇమేజెస్, యాక్షన్స్లో మనం ఉంటున్నామో ఆ వైబ్రేషన్ మనం యూనివర్స్కి ఇస్తున్నాము, అండ్ యూనివర్స్ విల్ గివ్ అస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్. మంచి వాళ్ళు రావాలనుకుంటున్నారా? ఫస్ట్ స్టార్ట్ క్రియేటింగ్ రైట్ థాట్స్. I will tell you one important case study. So I take workshops on law of attraction, NLP and mind power and different workshops. So I got one student and she was one of the school teacher. So being a school teacher, tana principal vachesi, she was very rude and very angry with her. Chala angry ga, chala rude ga undedi. Anni panlu tanake cheptundedi and she went on very bad life. Endukante tanu mind lo I did not get good principal, I did not get good principal అని ఎప్పుడు తన మైండ్లో రిపీట్ చేస్తుండేది. అండ్ దాట్స్ వై ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు తనకే అలాంటి ఈవెంట్, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్స్ అన్ని క్రియేట్ చేసేది. అండ్ దాట్స్ వై షీ వాజ్ అట్రాక్టింగ్. సో ఆఫ్టర్ మై వర్క్ షాప్ షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. తను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది. నౌ షీ స్టార్టెడ్ క్రియేటింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫర్ ప్రిన్సిపల్. అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ప్రిన్సిపల్ బిహేవియర్ చేంజ్ అవ్వలేదు, ప్రిన్సిపలే చేంజ్ అయింది. షీ గాట్ అ న్యూ ప్రిన్సిపల్ అండ్ షీ వాజ్ ఎగ్జాక్ట్లీ సేమ్. She was thinking, right? Good, cooperative, supporting and very happy and chala baga tanu teachers nandani chuskunedi, and she got a post of supervisor in school. So see, this is amazing things happens. Friends, remember, everything in this world is energy. Everything is a frequency. You need to match the frequency ante. Meer oka 10 lakhs kavalఅనుకుంటున్నారా? ఫస్ట్ మీ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయండి. మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? ఫస్ట్ మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ.
ఏదైనా సరే ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయడం ద్వారా రిజల్ట్స్ వస్తాయి, రైట్? సో and please practice all the techniques and tools, EFT, Ho'oponopono and all that. And as you know, you have to type in the chat box, I'm sorry, please forgive me, thank you, I love you, to all my past thoughts, right? I'm sorry, please forgive me, thank you, I love you, to all my past thoughts. ఎందుకంటే థాట్స్ ఏ వర్డ్స్ ని క్రియేట్ చేస్తుంటాయి, వర్డ్స్ ఏ ఇమేజెస్ ని క్రియేట్ చేస్తుంటాయి, ఇమేజెస్ ఏ ఫీలింగ్స్ ని, ఫీలింగ్స్ ద్వారా వైబ్రేషన్ వస్తుంది, అదే వైబ్రేషన్ మనం చేంజ్ చేయబోతున్నాం, కరెక్ట్? సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఫస్ట్ అర్థం కావాలండి, ఎందుకంటే మనం ప్రొద్దున నుంచి రాత్రి వరకు నెగిటివిటీ ఎక్కువగా ఫీడ్ చేస్తున్నాం. వాట్ యు సీ, వాట్ యు హియర్, వాట్ యు టేక్ ఇన్సైడ్, ద కైండ్ ఆఫ్ మూవీస్ యూ వాచ్, ద కైండ్ ఆఫ్ టీవీ సీరియల్స్ వాచ్, ఎలాంటి న్యూస్ చూస్తున్నాము, ఎలాంటి పేపర్ చదువుతున్నాము, ఎలాంటి న్యూస్ని మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, ఆల్ దీస్ థింగ్స్. సో ఈ రోజు నుంచి ప్లీజ్ అవాయిడ్ ద టీవీ, ఫస్ట్ థింగ్, అవాయిడ్ ద న్యూస్ ఛానల్స్, అవాయిడ్ ద టీవీ సీరియల్స్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీరియల్? ప్లీజ్ టైప్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఎస్, ఇట్ వుడ్ బి ఫన్నీ టు సీ, రైట్ మై డియర్ ఫ్రెండ్స్? ఎందుకంటే మనం తెలియకుండానే అన్కాన్షియస్గా ఈ నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలండి. విదిన్ 1 day ఐ వాంట్ దిస్ వీడియో టు రీచ్ 10,000 పీపుల్. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ హ్యాపన్, బట్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ హ్యాపన్. ప్లీజ్ మీరు ఈ వీడియో చూడగానే 10 గ్రూప్స్కి షేర్ చేయండి. లెట్ దిస్ ఇన్ఫర్మేషన్ గో వైరల్. లెట్ అస్ స్ప్రెడ్ పాజిటివిటీ. పాజిటివిటీ స్ప్రెడ్ రావాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి, అండ్ ద వరల్డ్ షుడ్ బికమ్ బెటర్ ప్లేస్. Please share with at least 10 groups and let them share with other 10 people. Thank you so much. And I would give you wonderful content on Law of Attraction NLP. Please subscribe to this channel and share with your friends. Thank you. I'm sorry. Please forgive me. Thank you. I love you is Ho'oponopono mantra, and practice that. Thank you so much.